హలో స్ట్రాంగ్ పీపుల్, వెల్కమ్ టు అత్తా కోడలు ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చేసిన రాగి రొట్టె, ఎర్ర తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇవి మా అత్తయ్య మా తోటలో పండించిన మెంతి కూర. ఇది రాగి రొట్టెలో వేసుకోవడానికి కట్ చేస్తున్నారు. తర్వాత ఇది ఎర్ర తోటకూర అనమాట. నేను ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు. ఒకవేళ మీరు చూసుండి తెలుసుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదేమో తోటకూర పప్పు కోసం కోస్తున్నారు. ఈ ఎర్ర తోటకూరని కోసుకున్న తర్వాత బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని, అంటే కొంచెం ముదురుగా ఉంటే ఆ కాండం ఉడకదు కాబట్టి కొంచెం లేతగా ఉంటే ఓకే, ముదురుగా ఉంటే కనుక సైడ్ రెమ్మలన్నీ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రాగి రొట్టె కోసం వేడి నీళ్ళు పెట్టుకొని కలుపుకోవాలి. 1 కప్పు రాగి పిండికి నేను 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. దానిలో పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, ఇందాక మన పెరట్లో కోసుకున్న మెంతి కూర ఇవన్నీ వేసి, తర్వాత కొంచెం జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి వేడి నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత దాని మీద ఒక తడి క్లాత్ వేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఉంచి తర్వాత మనం రొట్టెలాగా ఒత్తుకోవచ్చు. రొట్టెలు ఒత్తుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని అలా చేత్తో ఒత్తుకుంటే చాలా స్మూత్గా వచ్చేస్తుంది. నేను ఈ రొట్టెలు ఒత్తుకోవడానికి ఆయిల్ కవర్ తీసుకున్నాను. దాని మీద ఒత్తుకోవాలి. ఒక పక్క పప్పు కోసం కందిపప్పు ఒక 2 గంటలు నానబెట్టి అలా ఉంచుకొని, మళ్ళీ మనం పప్పు పెట్టేటప్పుడు అదే పాత్రలో అదే వాటర్తో తోటకూర, టమాటా, ఉల్లిపాయలు, అలాగే మిల్ మేకర్ ఉడకబెట్టి మనం పిండి కట్ చేసుకునేది. మన వీడియోలో ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు. పసుపు, చింతపండు, 4 స్పూన్ల కారం, ఇవన్నీ ఆ పప్పులో ఏవైతే వాటర్ ఉన్నాయో అవే సరిపోతుంది. మనం సపరేట్గా వాటర్ ఏం పోయే అవసరం లేదు. అలా కుక్కర్లో అడుగున వాటర్ పోసేసి మూత పెడితే మా అత్త ఒక 10 మినిట్స్ టైం పెట్టుకొని ఉంచుతారు. తర్వాత అది ఉడకగానే వెంటనే తీసి దానిలో సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అది కొంచెం మెదుపుకొని తాలింపు పెట్టుకొని కలుపుకోవడమే. మన ఎర్ర తోటకూర పప్పు రెడీ. చూసారు కదా, 10 మినిట్స్లో అయిపోతుంది పప్పు కుక్కర్లో పెడితే ఫాస్ట్గా. టేస్ట్ ఎలా ఉంది అని అడగడానికి మా అత్తయ్య తెచ్చి చూపించారు. నెక్స్ట్ రొట్టె కాల్చుకోవాలి. ఇది ఆ పేపర్ మీద వేసుకొని వెంటనే ఇమీడియట్గా మనం తెచ్చి అట్ల పెనం మీద వేసి 2 వైపులా నిదానంగా కాల్చుకుంటే మంచిగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.